మొత్తానికి ఏదైతే ఆ రోజున జరిగిన బౌన్సర్లు కానీ మనోజ్ విష్ణు మధ్య అంశం కానీ తర్వాత మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం కానీ ఇవన్నీ అంశం నేపథ్యంలో రాచకొండ సిపి మొత్తానికి వీళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం ఒకే రోజు మొత్తానికి అంశాన్ని కూడా క్లోజ్ చేయడం నేపథ్యం తర్వాత జరిగిన పరిస్థితులు పరిణామాలు కానీ చూసుకుంటే మంచు మనోజ్ అంటే మా ఫ్యామిలీని చంపే ప్రయత్నం విష్ణు చేస్తున్నాడు, ఇక జనరేటర్లో పంచదార వేసి ఒక వోల్టేజ్ కరెంట్ అప్ అండ్ డౌన్ చేసి పక్కనే గ్యాస్ కనెక్షన్ ఉండడం వల్ల మా ఫ్యామిలీని చంపే ప్రయత్నం చేస్తున్నాడని మనోజ్ ఆరోపించాడు. కానీ ఈ రోజున కొత్త మలుపు తిరిగింది. మొత్తానికి మంచు మనోజ్ తల్లి నిర్మలమ్మ మంచు విష్ణు అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు, ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి వచ్చాడు, కేక్ కట్ చేసుకుని వెళ్ళిపోయాడు అని చాలా క్లియర్ కట్గా మంచు మనోజ్ తల్లి చెప్పడం జరిగింది. ఇందులో మనోజ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, విష్ణు అలాంటిది ఏమీ లేదు, నా బర్త్డే కోసం వచ్చాడు వెళ్ళిపోయాడు అన్నాడు చెప్ప మంచు మనోజ్ వ్యాఖ్యలను మీరు పరిగణలోకి తీసుకోవద్దని పోలీసులకు కూడా నిర్మలమ్మ లేఖ రాయడం జరిగింది. మొత్తానికి అంటే మనోజ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, చాలా అసంబద్ధమైనవి అని కూడా నిర్మలమ్మ చాలా క్లారిటీగా చెప్పేసినట్టు తెలుస్తోంది. దీని మీద మనకి ఓం గారు ఉన్నారు, మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓం గారు, ఏంటి ఒక మంచు మనోజ్ వ్యాఖ్యల్ని నమ్మొద్దు అని ఒక మనోజ్ తల్లి విష్ణుకి సపోర్ట్ ఇచ్చినట్లే మాట్లాడుతోంది, పోలీసులు కూడా ఆ విషయంపై లెటర్ రాయడం కూడా జరిగింది. మరి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? సార్, ఒక వారం రోజులుగా మంచు కుటుంబ కథా చిత్రం రకరకాల మలుపులు తిరుగుతూ వచ్చిందండి. ఈ మధ్య ఏంటంటే సినిమా తీసే నిర్మాతలు రిలీజ్ ముందు ఏం చెప్తారంటే ఇది మాది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, కానీ ఇందులో ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి, సస్పెన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అంతకుమించి సెంటిమెంట్ ఉంటుంది అని చెప్తుంటారండి. కాబట్టి ఇవన్నీ కూడాను మనం ఒక 10 రోజులు బట్టి చూస్తున్నామండి. మంచు మనోజు అలాగే మోహన్ బాబు మధ్య ఉన్నటువంటి ఒక ఫైట్లో ఒక యాక్షన్, నా తల్లిని నాకు కాకుండా చేస్తున్నారు, దూరం పెడుతున్నారు అంటూ మనోజు రాసినటువంటి ఒక లేఖ, ఒక సెంటిమెంట్ అండి. అలాగే విష్ణు వచ్చి మా అక్క ఏం చెప్తే నేను అది చేస్తాను, ఒకవేళ మా అక్క నా మీద చేయి చేసుకున్నా నేను భరిస్తాను, ఆవిడకి ఎదురు చెప్పను, అంతటి అనుబంధం మా ఇద్దరి మధ్య ఉంది అనేటువంటిది ఒక సెంటిమెంట్ అండి. ఈ మధ్యలో ఇంకా యాక్షన్ మించిన యాక్షన్ ఏంటంటే మోహన్ బాబు గారు మీడియా మీద దాడి చేయటం అండి. అది తీవ్ర రూపం దాలుస్తుందని తెలియగానే మళ్ళీ ఆ రిపోర్టర్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అతనికి అతని కుటుంబానికి క్షమాపణలు చెప్పడం అండి. ఈ మొత్తం వ్యవహారంలో ఏమైందంటే మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి 2 గన్స్ని పోలీసులు సరెండర్ చేయమని అడిగితే డబుల్ బ్యారెల్ గన్ను మాత్రం ఆయన సరెండర్ చేశారు చంద్రగిరి దగ్గర. ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంకొకటి విదేశాలలో కొన్నటువంటి గన్నును మాత్రం ఇవ్వలేదండి. అది ఎందుకు ఇవ్వలేదు అన్నదానికి వివరణ లేదండి. అయితే పోలీస్ అధికారులు ఏం చెప్తారంటే మోహన్ బాబు గారి తంబుతో దానిని సరెండర్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి 1-2 రోజుల్లో ఆయన సరెండర్ చేసే ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. ఇంత జరుగుతున్నవన్నీ కూడా ఎవరి వర్షం వాళ్ళు చెప్తుంటే లేటెస్ట్గా మంచు మనోజు వాళ్ళ అమ్మగారి బర్త్డే సందర్భంగా తను వాళ్ళ అమ్మతో దిగిన ఫోటోలు పెడుతూ ఆవిడతో ఉన్నటువంటి అనుబంధాన్ని అంతాను కూడా అతను పోస్ట్ చేశాడండి సోషల్ మీడియాలో. అదే రోజు రాత్రి విష్ణు వెళ్ళి వాళ్ళ అమ్మ నిర్మల దగ్గరికి వెళ్ళి ఆవిడతో కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుని అతను వెనక్కి తిరిగి వచ్చాడు. కానీ దానిని మంచు మనోజ్ ఏం చేశారు, విష్ణుతో పాటు కొందరు అనుచరులు వచ్చారు, అక్కడ ఉన్నటువంటి జనరేటర్లో పంచదార పోశారు,